బాలానం రోదనం అనేది మనకు బాగా తెలిసిన నానుడి. పిల్లలు ఎంతగా ఏడుస్తుంటే అంత బలం పుంజుకుంటారని దీని అర్థం. అలాగే పిల్లలు తరచూ జబ్బు పడటం కూడా మంచిదేనన్న నమ్మకం మనలో చాలా మందిలో కనిపిస్తుంది. తరచూ జ్వరం రావడం, జలుబు చేసి ముక్కులు కారడం, దగ్గుతో బాధపడడం ఇవన్నీ పిల్లల శరీరం బలం పుంజుకునే ప్రక్రియలో భాగమేనని నమ్ముతారు చాలామంది. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? పిల్లలు తరచూ జబ్బు పడడానికి వెనుక కారణాలేంటి? ఆసక్తికరమైన ఈ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు జబ్బు పడుతున్నాడు. ఈజ్ ఇట్ ఏ వైరల్ ఆర్ ఎ బ్యాక్టీరియల్ ఆర్ వాడికి నిజంగానే ఇమ్యూనిటీ లోపం ఉందా? ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్ అనుకోండి, చిన్నపిల్లలు మనం 1 ఇయర్ చైల్డ్నో 2 ఇయర్స్ చైల్డ్నో తీసుకెళ్ళి డే కేర్లో వేసాం. వేసినప్పుడు ఏమవుతుంది, వాడికి మిగతా పిల్లలతో వైరల్స్ తగులుకుంటూ ఉంటాయి. సో ఒకటి వైరల్ ఇంకొకటి తగిలించుకొని, సో న్యాచురలీ అలాగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ దే గెట్ ఎక్స్పోజ్ టు లాట్ ఆఫ్ దీస్ ఇన్ఫెక్షన్స్, లాట్ ఆఫ్ దీస్ వైరల్ ఇన్ఫెక్షన్స్. ఈ వైరస్ అన్నిటినీ వాడు ఎదుర్కొన్నప్పుడు న్యాచురల్లీ ఆ వైరసెస్కి ఇమ్యూనిటీ అనేది డెవలప్ చేసుకుంటాడు. సో ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ కోవిడ్లో ఏంటి, మనకి ఫస్ట్ 1-2 waves వెరీ డేంజరస్. ఎందుకంటే మనకు ఆ కోవిడ్ అనే వైరస్కి ఇమ్యూనిటీ లేకుండింది. అందుకనే చాలా డెత్స్ అయినాయి, చాలా మంది సివియర్గా సిక్ అవ్వడం ఇవన్నీ జరిగినాయి. ఒక్కసారి మనం అందరం ఇమ్యూనిటీ డెవలప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కోవిడ్ ఉందా లేదా అనేది కూడా మనం ఆలోచించడం కూడా మానేసాం. ఎందుకంటే ఇట్ డజంట్ మ్యాటర్ టు అస్ బికాజ్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఇమ్యూన్ నౌ. ఇట్లాగే ఈ పిల్లలు ఆ ఏజ్లో, చిన్న ఏజ్లో ఒకళ్ళు ట్రాన్స్మిట్ చేసుకొని వాళ్ళకి డిఫరెంట్ వైరల్ ఇన్ఫెక్షన్స్కి ఇమ్యూనిటీ వస్తే న్యాచురల్లీ వీళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా అంత సిక్ అవ్వరు. ఆ విధంగా హెల్ప్ఫుల్. కానీ దట్ డజంట్ మీన్ దట్ మావాడు బాగా సిక్ అవుతున్నాడు కానీ వాడు ఇమ్యూనిటీ బలంగా ఉంటుంది తర్వాత అనేది 100% ట్రూ కాదండి.